వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తన స్వార్థ ప్రయోజనాల కోసం ముచ్చుమర్రి ప్రాజెక్టుని పడకేపించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట 1000 కోట్ల రూపాయలు దండుకుని కేసీఆర్ ఆజ్ఞలతో ఆ ప్రాజెక్టుని మూలపడేసిన జగన్మోహన్ రెడ్డి నేడు మండలిలో తన ఎమ్మెల్యేల చేత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట గలాభ సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే రాయలసీమ అతి మేధావుల పేరిట ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి, ముచ్చమరికి జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటి, కేసీఆర్ మాటలు విని ఆ ప్రాజెక్ట్ని ఎందుకు ఆపేశాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మూతపడిపోయింది. దాని మీద ఇవాళ మండలిలో చర్చ జరుపుతూ వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డగోలు వాదనలతో ఆ ప్రాజెక్ట్ ఏదో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసిందన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ రాయలసీమ ప్రాజెక్ట్ పుట్టుపొరత్రాలు ఏంటి, ఎందుకు ఆగిపోయింది, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ రాయలసీమ ప్రాజెక్ట్ అనేది 2020లో ఆగిపోయింది. మామూలుగా సహజంగా ఎక్కడైనా సరే ఏదన్నా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలి అంటే మామూలుగా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి అక్కడి నుంచి విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈ ఆగిపోయిన దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్కి డైరెక్టర్గా పంపించినటువంటి ఘనత నాటి ప్రభుత్వం చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరన్నట్టు ముచ్చుమర్రి కావచ్చు, హంద్రీనేవా కావచ్చు. హంద్రీనేవా అని 190 రోజుల్లో పూర్తి చేసేసి 44 TMCలు ఈరోజు రాయలసీమకు తరలించారు. రాష్ట్ర సరిహద్దులుగా తరలించారు. మరి అది రాయలసీమకు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట ఈ మాట్లాడేవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు చెరువులన్నీ నింపారు అక్కడ. దీనివల్ల గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది కదా. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకి పనుల కార్యక్రమంలో భాగంగా 12,750 కోట్ల రూపాయలు ఒక రాయలసీమ ప్రాంతంలోనే ఖర్చు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు 5 ఏళ్ల కాల పరిమితిలో రాయలసీమ కోసం మీరు ఖర్చు చేసింది 2,500 కోట్ల రూపాయలు. మీరు రాయలసీమకు మేలు చేశారా, ఈ లెక్కన కీడు చేశారా? ఆ 2,500 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టారని గొయ్యితోవి. అవును. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు ఇవన్నీ తెలుసు కాబట్టే మాడు బగిలేటట్టు 52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమలో 7కే పరిమితం చేశారు. ఆ ప్రాంతంలో 2019లో నీకు 49 నియోజకవర్గాలు ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగిలిన కర్నూలు, కడప 24 స్థానాలు మీకే కట్టబెట్టారు. మిగిలిన వాటిలో పోల్చుకుంటుంటే వాళ్ళకి 3 ఇచ్చేసి మిగిలిన కలిపి మీకు 49 నియోజకవర్గాలు ఇచ్చారు. మీ సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు, మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పగిలిపోయి కిందకి నీరు ప్రవహించి అన్ని గ్రామాలు కొట్టుకుపోయి 43 మంది ప్రాణాలు కోల్పోతే గీజు పెట్టని నిర్లక్ష్యానికి కారణం ఇసుక మాఫియా కోసం దాన్ని నాశనం చేసింది నువ్వు. నీ ప్రాంతానికి హంద్రీనేవా ద్వారా నీళ్లు వస్తే ఆ నీళ్ళని డిస్ట్రిబ్యూటర్ ద్వారా అంటే మామూలుగా మనకి బ్రాంచి ద్వారా అక్కడి నుంచి కాలువల ద్వారా, పంట కాలువల ద్వారా నీళ్ళు అందించాల్సిన నువ్వు వాటిని చేసుకోలేక, అవి కూడా పూర్తి చేయలేక, వచ్చిన నీరును కూడా ఉపయోగించుకోలేని చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం రాయలసీమలో. ఈరోజు ఒక్కొక్క పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎన్ని మూతపడ్డాయి మీ హయాంలో? 102 మూతపడ్డాయి కదా. అంటే మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నారు. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి జాతికి అంకితం చేసినటువంటి గొప్ప అపర భగీరథుడు కదా నువ్వు. ఈ రోజు మళ్ళీ వచ్చి దాన్ని పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే పూర్తి చేసేసి నీరందించే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే ఇక్కడ అవన్నీ తెలుసు ప్రజలకి, మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని నేనైతే భావించట్లా. ఎందుకంటే చూశారు కాబట్టి పరిపాలన అంటే ఎలా ఉంటుందో అంతకుముందు చూశారు. ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, నీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తన ధనదాహానికి ఏ విధంగా చేసుకోవచ్చు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, కక్షా రాజకీయాలను చూశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు కూడా వాళ్ళకి చేసిన ద్రోహం అంతా వాళ్ళ కళ్ళ ముందు కనపడింది కాబట్టి ఈరోజు 7 స్థానాలకు పరిమితం చేసి 45 స్థానాలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కట్టకబెట్టారు ఆ ప్రాంతంలో. మరి ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఈరోజు ప్రజల్ని ఏమార్చాలని ఈరోజు శాసనమండలిలో కాస్త బలం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడే ఉందలేండి. ఎక్కడ బలం ఉంటే, ఏ రాజకీయ పార్టీకి బలం ఉంటే ఆ రాజకీయ పార్టీ దేశవ్యాప్తంగా ఎలా చేస్తుందో చూస్తూనే ఉన్నాం. అంటే ఎంత బలం ఉన్నా సరే, ఎంత బలం ఉన్నా మీకు అక్కడ అవకాశం లేదు. మీరు చేపట్టిన ప్రాజెక్టు మీరే మూసేశారు కేసీఆర్ మాటలు విని. దాని మీద చర్చ చేయమని చెప్పి ఆనాడు తప్పిదాలను ఇవాళ చేసినట్టు చూపించడానికి ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 22 TMCలు దాని మీద ఇంత హడావుడి చేస్తున్నారు. స్వయంగా
మీరు అన్నట్టు కేసీఆర్ గారితో మిలాఖత్ అయిపోయి హరీష్ రావు మేమే ఆపామని చెప్పని ఆయన చెబుతున్నాడు. దాన్ని పరిగణలో తీసుకోరు. రేవంత్ రెడ్డి అన్నాడు అని చెప్పని రేవంత్ రెడ్డి మాటలు మాత్రమే పరిగణలో తీసుకుంటున్నారు వీళ్ళు. అసలు ఆగిపోయిందా లేదా? రేవంత్ రెడ్డి మాట్లాడినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీకు అది ఆపేయమని చెప్పి ఆపిచ్చారా లేదా? ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది కదా. మరి ఇన్ని వివరాలు అక్కడ ఉన్న తర్వాత మీరు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి నాకు. రాయలసీమలో పూర్తి చేసి ప్రజలకు నీరందించిన ప్రాజెక్టు ఒకటి చెప్పండి. ఈ రోజు మీరు చెప్పినట్టు మన రాష్ట్ర సరిహద్దుల దాకా వెళ్ళింది కదా హంద్రీనేవా 190 రోజుల్లోనే. మరి ఇన్ని వివరాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత మనకు వాళ్ళు ఏం చేశారో అర్థమైపోయిన తర్వాత ప్రజలు తీర్పిచ్చారు. ఈ రోజు వాళ్ళు రభస చేయడానికి తప్ప నిజంగా రాయలసీమ ప్రయోజనాలు గనక వాళ్ళు కోరుకునే వాళ్ళైతే, రాయలసీమను అభివృద్ధి చేయాలనే ఆలోచన కనుక వాళ్ళకు ఉంటే, రాయలసీమకు వచ్చిన పరిశ్రమల్ని కియా పరిశ్రమ, అమర్ రాజా బ్యాటరీ, అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యమా అని చెప్పని స్వదేశానికి వచ్చి మీరు ప్రోత్సహించండి, పరిశ్రమలు పెట్టండి అన్న దానికి 1985లో గల్లా రామచంద్ర నాయుడు గారు అమరాజా ఫ్యాక్టరీని తీసుకొచ్చేసి ఈరోజు అన్ని వేల మందికి ఉపాధి కల్పన చేస్తూ తన జన్మభూమిలో పెట్టుకోవాలని చెప్పి తన సొంత ప్రాంతంలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, దాన్ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ముందుకు తీసుకెళ్లాలంటే తరిమేయటమే కాకుండా దీన్ని కూడా తరిమేయాలని ప్రయత్నించారు కదా. న్యాయస్థానమే కదా కాపాడింది. ఈరోజు కియా పరిశ్రమ వాళ్ళు పరికరాలని, అంటే దానికి సంబంధించిన విడిభాగాలను తయారు చేసుకునే దానికి తరిమేశారు కదా. మరి వీళ్ళు ఈరోజు చెప్తారేంటి? ఇప్పుడు జాకీ పరిశ్రమ అంతర్జాతీయ సంస్థ, గార్మెంట్స్ కు సంబంధించింది, దాన్ని తరిమేశారు కదా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి. మీరు తీసుకొచ్చింది ఏంటి కొత్తగా ఒకటి చెప్పండి. ఉండాటిని తరిమేశారు, తీసుకురాకపోగా ఉన్న అన్నిటిని నాశనం చేశారు. ఉండాటిని తరిమేశారు, తీసుకురాలేకపోయారు. నీటి రంగ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలేదు. ఏమి చేశారు రాయలసీమకు ఒకటి చెప్పండి. మీరు రాయలసీమకి మీరు చేసిన అసలు రాయలసీమ అనేది ఏందండి? అసలు మనం రాయలసీమ ఉత్తరాంధ్రానో ఆంధ్ర ప్రాంతము మధ్యాంధ్రాను విభజించాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రానికి ఏం చేశారు? కాకపోతే ఇప్పుడు వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాయలసీమ మేధావుల పేరిట కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఉద్యమం చేపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చేయనివ్వండి, ఏమవుతుంది చేయనిస్తే. కానీ ఆ అతి మేధావులు మూడో రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలు ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా వదిలేస్తే జగన్ రెడ్డిని ప్రశ్నించరు. కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అంటే ఉద్యమం అంటూ మొదలు పెడతారు. వాళ్ళు ఉద్యమకారులు నిజంగా రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమకి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే దాని గురించి ఉద్యమం చేస్తే ఈ రోజు ప్రజలు వెంట నడుస్తారండి. ఒకప్పుడు ఉద్యమకారులని కావని లేకపోతే ఏదైనా చేసినా కూడా నిజంగా మన కోసం చేస్తున్నామనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. ఈ రోజు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఏం జరుగుతుందో అర నిమిషంలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కమ్యూనికేషన్ లేని రోజుల్లో ఆ రోజు వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు వినేవాళ్ళు, మరుసటి రోజు వచ్చే పేపర్లో నిజంగా చేసుకుంటున్నారనే వాళ్ళు ఇవన్నీ కనపడేవి కాదు, ప్రజల గురించి తెలిసేది కాదు, ప్రజలకు కూడా వివరంగా తెలిసేది కాదు, నమ్మేవాళ్ళు. కానీ ఈ రోజు అలా కాదు కదా. ఎక్కడేం జరుగుతుంది? ఈ రోజు కుప్పంలో తీసుకెళ్లి సెట్టేశాడు. కుప్పంలో తీసుకెళ్లి సెట్టేశాడు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశాడు. కళ్ళ ముందు కనపడింది కదా, స్పష్టం కనపడతాయి కదా ఆ ప్రాంతంలో వాళ్ళు ఓడిచ్చింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ రోజు వీళ్ళేదో చెప్పాలనుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనుకొని కొంతమంది బయలుదేరారనుకోండి, నిజంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తే తప్పు లేదు. వాళ్ళకి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కంపెనీలని వీళ్ళు తరివేస్తే మీరు ఉద్యమాలు చేయండి. జగన్మోహన్ రెడ్డి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులను ఆపేస్తే మీరు ఉద్యమాలు చేయండి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రోడ్డులు నీళ్లు తవ్వేసుకుంటే, రాజధానిలో తవ్వేశారు కదా, అవును, అలా తవ్వేసుకుంటే మీరు ఉద్యమాలు చేయండి. ఏదైతే పెద్ద మామూలుగా అండర్ గ్రౌండ్ లో వేసే పైపులను కూడా తీసుకెళ్లారు కదా రాజధాని ప్రాంతంలో, అమరావతిలో దొంగతనం చేసి తీసుకెళ్లారు కదా, అలాంటి ఏదన్నా అక్కడి నుంచి తరలిస్తుంటే మీరు ఉద్యమాలు చేయండి. ఈ రోజు మీకు పరిశ్రమలు వస్తున్నాయి, నీటి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి, రహదారులు బాగా చేస్తున్నారు. ఆ రోజు అనంతపురం నుంచి రాయలసీమకు గలపడానికి కేంద్రం ప్రతిపాదించినటువంటి దాన్ని మాకు అక్కర్లేదని ఆపేసింది మీరు. ఈ రోజు దాన్ని యుద్ధ ప్రాతిపదికన గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కింది మొన్న చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో, ఎవరేం చేశారో స్పష్టంగా ఈరోజు ఆధారాలతోటి, లెక్కలతోటి, ఒకవేళ ఏదన్నా వాళ్ళు ఒకవేళ తప్పు చెప్పినా కూడా మనం వెళ్ళేసి మనకున్నటువంటి సమాచార హక్కు ద్వారా వాటిని తీసుకొని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఉద్యమకారులుగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఉద్యమం చేస్తే ప్రజల్లో వాళ్ళకి ఆదరణ కూడా వస్తుంది. వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారో, ఏ పరిశ్రమలను తరిమేశాడో చంద్రబాబు నాయుడు గారు, ఏ పరిశ్రమల్ని ఈరోజు ఆపేశాడో వాళ్ళు వివరంగా చెబితే ప్రజలు కూడా ఆమోదిస్తారు.
ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. అవును, మీరు అన్నట్టు ఇటుకేయంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావడమే ముఖ్యమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి పట్టలేదు. ఇదే ప్రాంతంలో, ఇదే కడపలో, ఇదే కర్నూలులో, ఇదే చిత్తూరులో, ఇదే అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీటింగ్ పెట్టి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఈరోజు గెలిచాడు ఆయన. మీరు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అన్నారు, మిమ్మల్ని చిత్తుగా ఓడిచ్చారు అదే ప్రాంత ప్రజలు. ఇంకా కూడా కళ్ళు తెరవకుండా నిజంగా రాజకీయ పార్టీగా ఎదగాలి అనే ఆలోచనలు మర్చిపోయి ఏదో విధంగా మనం అధికారంలో రావాలనే ఆలోచన తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఏ కోశాన ఆలోచించినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు కొనసాగుతున్నారని అయితే మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి మేధావులు అనుకుంటున్న వాళ్ళు, ఉద్యమాలు చేస్తాం అనుకున్న వాళ్ళు చెయ్యాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రయోజనాలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారని చెప్పి రేపు చర్చకు వస్తుంది. మీరు రేపు పొద్దున ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగింది మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ఏం జరగట్లేదో చెప్పండి. ఆ ప్రాంత ప్రజలే నిర్ణయించుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. పాలెగాళ్ల రాజ్యంలో ఫ్యాక్షన్ పాలన భ్రమంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాస్తవ ప్రపంచంలో రాకుండా ఇంకా ప్రజల్ని, రాయలసీమ వాసుల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని, అవన్నీ నేటి సమాజంలో నడవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల్ని రాయలసీమలో అద్భుతంగా అమలు చేసిందంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.